ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరు బాగున్నారని ప్రార్థన చేస్తున్నాను. అలాగనే నేనును బాగున్నాను. మీ అందరి ప్రార్థన వలన, దేవుని మహాకృప వలన మీకు అందరికీ శుభమగుగాక. ప్రభుతో పయనం అనేటువంటి కార్యక్రమంనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఎంతో ప్రయాసతో కష్టముతో ప్రచురము చేస్తూ ఉన్నాము దేవుని కృప వలన. అందును బట్టి మీరు కూడా ఈ ప్రయాసలో పాలిభాగస్తులు కావాలని మేము మనవి చేస్తూ ఉన్నాం. ఏంటి పాలిభాగస్తులు అవ్వటం అంటే, ఈ వాక్యాన్ని నలుగురుకు షేర్ చేయటమే, అంతే. మనము అనేక చోట్లకు వెళ్ళి వారికి వాక్యము చెప్పేటువంటి అవకాశము లేకపోయినప్పుడు వారికి ఒక వర్తమానమును గిఫ్ట్గా పంపించండి. దేవుడు వారిని రక్షించవచ్చు, వారి బాధలను నుండి విడిపించవచ్చు, వారి మొరను దేవుడు ఆలకించవచ్చు, వారిని ప్రభు వారి హృదయం తెరవచ్చు, లూదియా హృదయం తెరిచినట్లుగా. కాబట్టి మీ వంతులో మీరు ఇందు విషయమై కొత్త బాధ్యతను తీసుకొని దీనిని ప్రచురపరచవలసిందిగా, షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మన పేరు ప్రఖ్యాతుల కొరకు కాదు, దేవుని రాజ్యము కట్టబడుట కొరకు. అనేకులు నశించిపోతున్నటువంటి వారు దేవుని సన్నిధిలో రక్షించబడటం కొరకు. ఆమేన్. లేఖన భాగం చదువుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25వ వాక్యము చదువుకుందాం. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవటం మరి నిశ్చయము కదా. పరిశుద్ధుడా మా తండ్రి, ఈ లేఖన భాగమును మీ చేతిలో పెట్టుచున్నాను ప్రభువా. మీరు విరచి వడ్డించి మా అందరికీ సమృద్ధిగా పెట్టి సంతృప్తిపరచమని కోరుకుంటున్నాము తండ్రి. ప్రభువా, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 1000 మందికి సరిపోవటమే కాదు, ఇంకనూ మిగిలినాయి ప్రభువా. అలాంటి కృపను ప్రసాదించి 1000 మందికి వర్తమానం ఆశీర్వాదకరంగా ఉంచుమని యేసు నామం బట్టి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చదవబడిన లేఖన భాగమును హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 25వ వాక్యం. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపుకొండున్నట్లు చూసుకోండి. మనకు ఈరోజు బుద్ధి చెప్పుచున్నటువంటి వారిని నిరాకరింపకూడదు. లేకపోతే మనం చాలా భయంకరమైన పరిస్థితులకు వెళ్తాం. అబద్ధం ఆడొద్దు అన్నప్పుడు దాని గురించి ఆలోచించే, ఆడకుండా ఉండడానికి ప్రయత్నం చేయి. దొంగతనము చేయొద్దన్నప్పుడు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయి. చూడండి, అక్కడ ఇక్కడ తిరగకూడదన్నప్పుడు దాని గురించి ఆలోచన చేయి. బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించకూడదు. ఎందుకనంటే ఈ రోజుల్లో బాగా కరువైంది ఏంటో తెలుసా అండి? అన్నీ సమృద్ధిగా దొరుకుతున్నాయి, కానీ బుద్ధి చెప్పేవాళ్ళు కరువైపోయారు. కారణం ఏంటో తెలుసా? బుద్ధి చెప్పేవారిని బుద్ధి చెప్పనివ్వటం లేదనమాట. వారి నోరు నొక్కేస్తున్నారు, వారి మీద తిరగబడి వారినే దోషులుగా సమాజం నిలబెడుతూ ఉన్నారు. కనుక గుర్తుపెట్టుకోనండి, మీకు నమస్కరించి ప్రాధేయపడి బ్రతిమలాడుచున్నాను, మీకు బుద్ధి చెప్పేవాళ్ళు, నాకు బుద్ధి చెప్పేవాళ్ళు ఉండాలని మనం ప్రార్థించుదుముగాక. ఆమేన్. ఒక్క లోబడే మనసు మనకు గనకుంటే తప్పకుండా మన చుట్టూ బుద్ధి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరూ మరుగై ఉన్నారు, వాళ్ళందరూ దాక్కొని ఉన్నారు. ఎందుకనంటే వారిని మనము బయటికి రానివ్వటం లేదు, వారిని ప్రోత్సహించటం లేదు. ఎందుకంటే మనమే బుద్ధిమంతులం అనుకుంటున్నాం, మనమే గొప్పవాళ్ళం అనుకుంటున్నాం, మనమే జ్ఞానులం అనుకుంటున్నాం, మనకి ఇంకెవరో చెప్పే అవసరత లేదనుకుంటున్నాం. దానివలన మనం పొరపాటు పడిపోతున్నాం. కనుక చాలా జాగ్రత్త. ప్రియమైనటువంటి సేవకులారా, సంఘ పెద్దలారా, విశ్వాసులారా, అన్య జనాంగమ విద్యార్థులారా, విద్యార్థినులారా, లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి బిడ్డలారా, మీ పురుషులారా, స్త్రీలారా, భార్యలారా, భర్తలారా, కుమారులారా, మీ అందరికీ అత్తలారా, కోడళ్ళారా, మీ అందరికీ వందనాలు చేతులు జోడించి మనవి చేస్తున్నాను ఈ సాయంత్రపు కాలమందు. ఏమిటి అంటే, బుద్ధి చెప్పే వారిని నిరాకరించవద్దు, వారికి స్వేచ్ఛనివ్వండి. ఎందుకనంటే
బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు, భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు, పరలోకం నుండి బుద్ధి చెప్పే వారిని కూడా నిరాకరిస్తే ఎలా తప్పించుకుంటాం? అర్థమైందా? కనుక తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకుంటామా? తప్పించుకోలేం. ఈ విషయమై చూడండి, కొంతమందికి కొన్ని చెప్పినా ఎలాగ నిరాకరించారో మనం కొన్ని విషయాలు చూద్దామండి. న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయము 9వ వాక్యము. న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయము 9వ వాక్యం. 19:9. ఆ మనుషుడు తానును అతని ఉపపత్నియు అతని దాసుడును లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రియగు అతని మామ, ఇదిగో ప్రొద్దు గ్రుంకుటకు సమీపమాయను, నీవు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండుము, ఇదిగో ప్రొద్దు గ్రుంకుచున్నది, సంతోషించి ఇక్కడ రాత్రి గడుపుము, రేపు నీ గుడారమునకు వెళ్ళుటకు నీవు వేకునే లేచి నీ త్రోవను పోవచ్చునని అతనితో చెప్పినను. ఏం చెప్పాడు? పొద్దుగోకొచ్చిందయ్యా, ఈ పూటకి ఇక్కడ ఉండిపో అని మామగారు ఎవరికి చెబుతున్నాడు? అల్లుడు గారికి చెప్తున్నాడు. అల్లుడు గారికి కూతురు గారికి చెప్తున్నారు. చూడండి, కూతురు అయితే పుట్టింటి దగ్గర ఉండడం ఇష్టమేగా, కానీ అల్లుడు గారు ఏమంటున్నాడు? అక్కడికే 2-3 రోజులు బ్రతిలాడి ఉంచుకున్నాడు. పొద్దుగోపోయింది కదా, రేపు ఉదయాన్నే బయలుదేరి వెళ్ళొచ్చులంటే రోజు ఎట్టాగే అంటున్నాడు, ఎందుకు నేను వెళ్ళాల్సిందే అని బయలుదేరాడు. చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ముందు జరిగితే చూడండి భయంకరమైనటువంటి సిచ్యువేషన్ జరిగింది. చూడండి, ఆయన ఒక ప్రాంతంకి వెళ్ళినప్పుడు పొద్దుగూకినప్పుడు ఎవరు ఆయనను చేర్చుకోవటం లేదు. చేర్చుకోబడేటప్పుడు ఒక ముసలాయన ఒక ఇంట్లో చేర్చుకునేటప్పటికీ ఆ ఇంటి మీదకి వాళ్ళందరూ దొమ్మిగా వచ్చారు. ఆ స్త్రీని చూడండి బయటికి ఇచ్చేసినప్పుడు పాడు చేసేసారు. చూడండి, ఆఖరికి చనిపోయినటువంటి పరిస్థితి అన్నమాట. భార్య చనిపోయింది. పైగా ఇతను ఆ ప్రాంతంలో వాళ్ళందరికీ 12 గోత్రాల వారికి ముక్కలు చేసి ఆ స్త్రీని పంపించేశాడు అనమాట. ఆ తర్వాత మీరు చదివితే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ కొంచెం సమయంలో ఏమని వివరించవల్ల పడదు. ఈ 19వ అధ్యాయం వివరంగా చదువుకోనండి. ఎంత గొడవకు కారణమైందో, ఎంత భయంకరమైనటువంటి చూడండి, గోత్రాలు తన్నుకోవడానికి, ఒక గోత్రం అయితే నశించిపోవడానికి కారణమైపోయింది ఈ చిన్న మాట వినకపోవటం వలన. ఏమని చెప్పాడు? ప్రొద్దుగుంకుతుందయ్యా, ఈ రాత్రి ఇక్కడ ఉండు, రేపు ఉదయం వెళ్ళని చెప్పినను. అతడు అక్క రాత్రి గడపనొల్లక లేచి వెళ్ళి యెబూషను యెరూషలేము ఎదుటికి వచ్చును. చూడండి, వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి చదివితే ఆ చరిత్ర చేర్చుకునే వాళ్ళు లేక ఏదో ఒక ముసలాయన చేర్చుకుంటే అక్కడ తన భార్యను ఎట్లా పడితే అట్లాగా చేర్చడం వలన ఆమె చనిపోవడం వలన ఈయనకు కోపం వచ్చి, ఏంటి ఇశ్రాయేలు ప్రాంతములలో ఈ ఏరియాలలో ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కోపం వచ్చి ఆ చనిపోయినటువంటి ఆమెను ముక్కలు చేసేసి ఆ గోత్రముల వారికి పార్సిల్లాగా పంపించేయటం. ఏమంటే వాళ్ళందరూ రోషం తెచ్చుకోవడం, ఎవరు ఈ పనికి పూనుకున్నారని ఎతకడం, ఆ గోత్రపు వారిని ఏమండి లేకుండా నిర్మూలన చేయడం. ఇదంతా చాలా ఎంత చిన్న దాంతో పోయేది. ఒక్క పూట ఉంటే సరిపోయేది. చూడండి, ఒక్క మాట గద్దించాడు, ఇవాళ ఉండయ్యా అంటే వినలా. అర్థమైందా? దయచేసి పెద్దల మాట, అయ్యా ఇటు చూడండి నాన్న, మీ అందరికీ వందనాలు, అది వద్దయ్యా, అక్కడికి వెళ్ళొద్దయ్యా, ఆ మాట మాట్లాడొద్దయ్యా, అది చెయ్యొద్దయ్యా, ఇలా ఉండొద్దయ్యా, ఇలాంటి డ్రెస్ వేసుకోవద్దయ్యా, ఇలా ప్రవర్తించొద్దయ్యా, అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదయ్యా అని చెప్పినప్పుడు నీవు వినకుంటే అది ఎంత పతనానికి దారి చేస్తుందో ఈ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లేక ఈ వర్తమానం వినిన తర్వాత మీరు చదువుకోనండి. మీ గృహాల్లో ఒకసారి ఆలోచన చేసుకోనండి. చెప్పినను రాత్రి గడుపుము, రేపుని గుడారమును వెళ్ళుటకు నీవు వేకునే లేచి నీ త్రోవను పోవచ్చునని అతనితో చెప్పినను. ఇవాళ ఏం చేయట్లా? చెప్పినా వినడం లేదనమాట. మొత్తుకుంటున్నా వినటంలా, బ్రతిమిలాడటనా వినటంలా. చూడండి, రెండవదిగా మనం చదువుకుందాం. సమూయేలు గారి గ్రంథం 2వ గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. నీవు కుడికైనను ఎడమకైనను తిరిగి యవనస్తుల్లో ఒకని కలుసుకొని
వాని ఆయుధములను పట్టుకోము అని అబ్నేరు అతనితో చెప్పినను, ఆషాహేలు ఈ తట్టైనను ఆ తట్టైనను తిరగక అబ్నేరును వెంబడిస్తూ ఉన్నాడు. చూడండి, అతనిని యుద్ధం చేసేటప్పుడు ఏం చేయాలి? ఈయనకి దగ్గర ఆయుధాలు ఉన్నాయి, అబ్నేరు దగ్గర, ఆషాహేల్ దగ్గర ఏమి లేవు, ఆయుధాలు లేవు. అయ్యా, యుద్ధానికి వస్తున్నావు నువ్వు, నేను ఒక వీరుణ్ణి, నువ్వు కూడా వీరుడివే. వచ్చేటప్పుడు ఏం తెచ్చుకోవాలి? నువ్వు ఆయుధాలు తెచ్చుకో, ఇద్దరం పోట్లాడుకుందాం, ఎవరి బలబలాలు చూసుకుందామంటే ఏమీ అవసరం లేకుండా చెప్తూనే ఉన్నాడు వెనదిరిగి. అయ్యా ఆషాహేలు, నువ్వు ఆయుధాలు తెచ్చుకో, ఆ యవనస్తుల దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉండి తెచ్చుకో, మనం యుద్ధం చేద్దాం, యుద్ధంలో గెలిపోవటంలో తర్వాత సంగతి, ముందు నీ దగ్గర ఆయుధాలు లేకుండా నువ్వు ఇట్లా నవదులు పరిగెత్తుకొచ్చి ఏం చేద్దామని చెప్పినను. ఏనండి, చెప్పినా కానీ వినట్లా. యుద్ధంకి వెళ్ళేవాడు ఏముండాలి? ఆయుధం ఉండాలి కదా. శత్రువు ఏం చేస్తున్నాడు? చెప్తున్నాడు, అయ్యా ఆయుధం తీసుకొని రా అయ్యా, నేను ఇక్కడ ఉంటాను, నేను ఎక్కడికి పారిపోను, నువ్వు ఆయుధాలు తీసుకొని రా, నేను ఒక వీరుణ్ణి, నువ్వు కూడా ఒక వీరుడివి, మనం ధర్మంగా యుద్ధం చేద్దామంటే వినట్లా. పరుగు 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 పరుని వచ్చాడు, మరి ఒక పొడుపు పొడిచాడు, దెబ్బకి పడి చచ్చిపోయాడు. చూడండి ఎంత భయంకరమైనటువంటి విషయం చూసారా? ఇది ఎంత దారుణమైనటువంటి. చూడండి 22వ వచనం, అబ్నేరు నన్ను తరుముట మాని తొలగిపోము, నేను నిన్ను నేల కొట్టి చంపినేలా నీ సహోదరుడు యోవాబు ముందు నేను ఎట్లు తలెత్తుకొనగలను? అతడు నేను తొలగననగా అబ్నేరు ఈట మడిమితో అతని కడుపులో పొడిచినందున ఈట అతని వెనుకకు వచ్చాను కనుక అతడు అచ్చటనే పడి చచ్చాను. దేంటని చెప్పండి సుఖం? దేనికి పరిగెత్తాడు? కొంతమంది ఎందుకు పరిగెత్తుతున్నారు? ఎక్కడికి పడితే అక్కడికి ఎందుకు పరిగెత్తుతున్నారు? ఏమండి, అనేకమైనటువంటి ఎంటర్టైన్మెంట్కి ఎందుకు పరిగెత్తుతున్నారు? అనేక చోట్లకు అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది, అక్కడ ఎందుకు పరిగెత్తుతున్నారు? అర్థమైందా? చేతిలో ఏమండి ఆయుధం లేకుండా, మెదడులో ఆలోచన లేకుండా, ఏమండి హృదయములో దేవుడు లేకుండా, ఏమండి నీవు ఎంత పరిగెత్తినా ప్రయోజనము లేదు. ఒక పూట పొడిచాడు, చచ్చిపోయాడు. చెప్తున్నాడు, రే నాయన, మీ అన్న యోబాబు నేను ఫ్రెండ్స్ రా, మీ అన్న యోబాబు నేను ఫ్రెండ్స్ కాబట్టి అతని ముందు నేను ఎలా తాలెత్తుకోగలను? ఆగరా నాయనంటే ఆగట్లేదనమాట. ప్రియ పిల్లలారా, యవన బిడ్డలారా, ఇది చూడండి ఒకసారి. వందనాలండి. ఏమండి, ఈ రాత్రి ఉండయ్యా అని చెప్పినా అతను వినలా. ఏమండి, ఆ భార్య భర్తలు వినలేదు. చూడండి, ఇతనికి యుద్ధానికి వెళ్తున్నప్పుడు నాయన ఆయుధాలు పట్టుకొని రారా అని చెప్పినా వినల. ఏమైంది ఇలా పరిస్థితులు? ఇదనమాట. 3వ మాట చూసుకుందామండి. 3వ మాట ఇక్కడే 13, 14, 15 వచనాలు. సమూయేలు గారి గ్రంథం 2వ గ్రంథము 13వ అధ్యాయము 14, 15 వచనాలు. అతడు నన్ను నీకీయకపోడు అని చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతము చేసి అవమానపరిచి ఆమెతో, అమ్నోను ఇలాగు చేసిన తరువాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషము పుట్టి అది వరకు ఆమెను ప్రేమించినంత కంటే అతడు మరి ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచిపోమ్మని ఆమెతో చెప్పగా. మనందరికీ తెలిసినటువంటి విషయం. ఖచ్చితంగా ఈ రెఫరెన్స్లను రాసుకొని మీరు బైబిల్ దగ్గర పెట్టుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అధ్యాయం చదవండి. ఒక్కొక్క రోజు ఒక అధ్యాయం చదవండి. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయము, అలాగనే సమూయేలు గారి గ్రంథం 2వ గ్రంథము 2వ అధ్యాయమును 3వ అధ్యాయమును, అలాగని ఇప్పుడు 13వ అధ్యాయమును 14వ అధ్యాయమును చదవండి. ఏంటండి, తీరిగ్గా చదవండి. చెప్పినను అనే మాట మీరు అండర్లైన్ చేసుకోండి, రౌండప్ చేసుకోనండి. చెప్పినను. చూడండి, ఎంత బోధించినను, ఎంత వివరించినను, ఎంత మొత్తుకున్నా కానీ కొంతమంది వినట్లేదండి. పతనానికి కారణమేంటి? దరిద్రానికి కారణమేంటి? చూడండి, లోకములో నశించిపోవడానికి కారణమేంటి? నీకు అపజయానికి కారణం ఏంటంటే ఇవే. చూడండి, బుద్ధి చెప్పుచున్న వారిని ఏం చేస్తున్నారు? నిరాకరిస్తున్నారు. బుద్ధి చెప్పుతున్న వారిని లెక్క చేయటం లేదన్నమాట. నాకు చెప్పేది ఏంటి అనే పరిస్థితి ఉంటున్నారు. ఈ రోజుల్లో మనం చేయవలసిన ప్రార్థన మొట్టమొదటి ఏంటి తెలుసా? ప్రభువా, నాకు బుద్ధి చెప్పే వాళ్ళను
నాకు ఉంచయ్యా, నా ఇరుగు పొరుగు వారిని, నా సేవకుణ్ణి, నా నా మా మమ్మీ డాడీ, మా స్నేహితుడు, నాకు బుద్ధి చెప్పే స్నేహితుడు నువ్వు ఎన్నుకోండి. అంతేగాని నీకెందరో హోటల్కి నేను తీసుకెళ్తారని నా డబ్బులు నేను పెట్టుకుంటారని వాడు కాదు నిజమైన స్నేహితుడు. ఇవాళ ఒకరోజు నేను అలవాటు చేస్తాడు, తర్వాత నుంచి నీకు అలవాటు చేస్తాడు. నా దగ్గర లేవురా అంటాడు వాడు. నీకు ఒకరోజు పెట్టేస్తాడు, నెల రోజులు తినేస్తాడు, సరిపోద్ది అనమాట. అర్థమైందా? ఆడపిల్లలైనా మగపిల్లలైనా స్నేహాలైనా బాంధవ్యాలైనా కనెక్షన్స్ చాలా జాగ్రత్తగా ఉండండి ప్రియమైన దేవుని పిల్లలారా. చాలా భయంకరమైన విషయం. ఇతనికి పుట్టిన తలంపే దరిద్రపు తలంపు. ఇతను పుట్టిన తలంపు ఎలాంటి తలంపు? దరిద్రపు తలంపు పుట్టింది. పుట్టినప్పుడు ఆమె చెబుతుంది ఏమని? అన్నా నీవు నా అన్నవి, నీవు నా అన్నవి. ఆ రోజులలో పెద్దల్లి పిల్లతల్లి యొక్క పిల్లలను అవకాశం ఇస్తే ఏం చేసుకోవచ్చు? వివాహము చేసుకోవచ్చు. మరి ఆ నిబంధన ప్రకారం ఆమె బతిలాడుతుంది. అన్నా నువ్వు ఏదైనా ఉంటే రాజుగారితో మాట్లాడదాం, ఆయన నీకు ఇయ్యకపోడు అని బతిలాడిందండి. ఆయన నీకు ఇయ్యకపోడు, సిస్టమేటిక్గా వెళ్దాం, పద్ధతిగా వెళ్దాం, మార్గం తప్పి వెళ్ళవద్దు. చూడండి ఎంత మర్యాదగా పిలిపించుకొని ఎంత అక్రమముగా ప్రవర్తించాడు ఇతను. చూడండి తర్వాత అతని పరిణామాలు ఎలా ఉన్నాయి. అబ్షాలోం గారు ఏం చేశాడు? విందు ఏర్పాటు చేసి, అవునా, చూడండి, చంపించి పారేశాడు. అవునా? కనుక ప్రియమైనటువంటి దేవుని, వారి అంతము చెప్పినను వినకపోయిన వారి అంతమును గురించి ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. యూట్యూబ్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి వర్తమానం ఇది, చాలా ప్రాముఖ్యమైన వర్తమానం. ఒక్క రాత్రి ఉండయి అంటే వినకుండా వెళ్ళిపోయాడు చేశాడు అతను. ఏమండి 19వ అధ్యాయంలో చూడండి. రెండవదిగా ఆయుధం తెచ్చుకో అయ్యా, ఇద్దరం పోట్లాడుకుందాం అంటే ఆయుధం లేకుండా అతని మీదకి వెళ్ళాడు. అతని చేతిలో ఆయుధం ఉందో పొడి చేశాడు. ఎందుకంటే చెప్పకుండా పడవలా చెప్పాడు ఆయుధం తెచ్చుకోమని. అవునా కాదా? చెప్పినా కానీ ఎందుకు వినడంలా నీవు? కొంతమంది మన పిల్లలు ఇక్కడ కొంతమంది ఉంటున్నారు, చెప్పినా వినడంలా కొన్ని మాటలు వినడంలో. దయచేసి నన్ను క్షమించండి. చెప్పినప్పుడు వినండి, లోతుగా ఆలోచించండి, వాక్యములోనికి తొంగి చూడండి. అది వాక్యానుసారంగా ఉందా లేదని ఆలోచన చేయండి. వాక్యానికి బయట గనక నీ సేవకుడు చెప్తూ ఉంటే ఇది వాక్యానికి బయట ఉంది కదా అంకుల్ పాస్టర్ గారని నన్ను అడగండి, నిలదీయమని అడుగుతూ ఉన్నాను. అందరిలాగా వద్దు, అందరిలాగా కలిసిపోవద్దు. వద్దయ్యా అన్నప్పుడు వినండి, అంతే. అది వినండి. ఎందుకనంటే మేము 3 కాలాలను చూసినటువంటి వారం. అర్థమైందా? మీరు ఇప్పటి కాలపు వాళ్ళకు నా బాల్య దినపు కాలాలు మీకు ఎలా తెలుస్తాయి? మీ బాల్య దినాలు మాకు తెలుసు, మీ యవ్వన దినాలు మాకు తెలుసు, కానీ మా బాల్య దినాలు మీకు తెలియదు, మా యవ్వన దినాలు మీకు తెలియదు కదా. మీరు ఇప్పుడు తెలిసి మాకు తెలుసునన్నట్లుగా ప్రవర్తించకూడదు. ఒకవేళ విద్యలు నేర్చుకోవచ్చు, మాకంటే ఎక్కువగా చదువు నేర్చుకోవచ్చు, మీరు అనేకమైనవి నేర్చుకోవచ్చు, తప్పు లేదు. అవి మాకంటే మీకు ఎక్కువగా ఉంటాయి, తప్పకుండా మేము గౌరవిస్తాం మిమ్మల్ని. కానీ ఆత్మీయమైనటువంటి అనుభవాల విషయములలో, ఆత్మీయమైనటువంటి క్రమశిక్షణ విషయంలో, ఆత్మీయమైనటువంటి గద్దింపుల విషయములలో మేము అనుభవాల గుండా వెళ్ళినటువంటి వాళ్ళం. దేని గుండా వెళ్ళిన వాళ్ళం? అనుభవాల గుండా వెళ్ళినటువంటి వాళ్ళం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి, రెటమతంగా చేయొద్దు. ఆయన అట్లాగే చెప్పుకుంటాళ్లే, మనం ఇట్లాగే చేద్దామన్నట్టుగా ఉండకూడదు. ఎందుకంటే ఎక్కడ చీకటి ఉందో, ఎక్కడ అపవిత్రత ఉన్నదో, ఎక్కడ దేని ద్వారా ఎవరు ఎంతమంది పడిపోయారో 100,000 మంది మాకు తెలుసు. ఇలాంటి వారు, ఇలాగా తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు. యుద్ధ నేర్పరి కాకుండా పోలేదు అతను. ఆషాహేలు చాలా యుద్ధ నేర్పరి కలిగినటువంటి వాడు. ఎలాంటి వాడు? యుద్ధ నేర్పరితనం కలిగినటువంటి వాడు. కానీ ఆ బుద్ధిహీనపు పని ఏంటి చెప్తున్నా వినకుండా. చూడండి, అతను చాలా భక్తిపరుడు. 19వ అధ్యాయంలో ఉన్నటువంటి న్యాయాధిపతిలో ఉన్నటువంటి అతను చాలా భక్తిపరుడు. అయినప్పటికీ ఒక్క పూట ఉండమంటే ఉండకపోవడం ఏంటి చెప్పండి? ఎంత దరిద్రమైనటువంటి విషయము. కాబట్టి ఇప్పుడు చూస్తే చూడండి, అన్నా కీడు చేయొద్దునా అన్నా అని చెప్పినా కానీ వినట్లా. పద్ధతిగా వెళ్దామన్నా యవనస్తులు యవనరాండ్రు తొందరపడుతున్నారు. ఒక్క సెల్ ఫోన్ కోసం ఎంతమంది గాబరా చేసేస్తున్నారు గృహంలో. ఏమండి,
కొంచెం ధనం కోసం బయట ఖర్చు పెట్టడం కోసం, స్నేహితుల కొరకు, స్నేహితుల పార్టీల కోసం పాల్గొనడం కోసం ఎంత దరిద్రమైన నీచానికి ఒడిగడుతున్నారు కొంతమంది. ఏంటండి, ఇంటి దగ్గర కూడా చెప్పకుండా ప్రవర్తిస్తున్నారు. దయచేసి చెప్పినప్పుడు వినండి. మీకు తెలుసు అది తప్పని తెలుసు, కానీ మిమ్మల్ని తొందర పెట్టేటువంటి చీకటి అపవిత్రాత్మ శక్తుల విషయములలో దేవుడు ఏం చేస్తాడంటే మమ్మల్ని రేపుతాడు, మమ్మల్ని ప్రేరేపిస్తాడు. వారికి ఒకసారి బోధించమని చెప్తాడు. చెప్పినప్పుడు మీరు వినండి. తల్లికి ప్రేరేపిస్తాడు, తండ్రికి నా కుమారుడా, మ్రొక్కి కనినా నా కుమారుడా, నేను చెప్పిన మాట వినయ్యా, నేను చెప్పిన బోధ వినయ్యా. 31వ అధ్యాయము, సామెతల గ్రంథం 31వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువునాను. లెమూయేలు మాటలు. అతని తల్లికి, ఆ తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా నేనేమందును, కన్న కుమారుడా నేనేమందును, మొక్కి కన్న కుమారుడా నేనేమందును. చాలు నాన్న. ఆ తర్వాత చదవండి. బతిలాడుతుంది, అయ్యా నీ బలమును ఎవరికి ఇవ్వద్దయ్యా. ఎవరికి ఇవ్వద్దందో ఏం చేశాడు, వాళ్ళకే. ఏం చేస్తావు చేయని వాళ్ళకే ఇచ్చాడు అనమాట. బలమును స్త్రీలకి ఇవ్వద్దయ్యా అని చెప్పినందుకు కొంతమంది ఎంత మూర్ఖులంటే, ఈ వద్దయ్యా, అక్కడికి వెళ్ళొద్దయ్యా, ఆ ఆట వద్దయ్యా, ఆ పాట వద్దయ్యా, ఆ విందుకు వద్దయ్యా, ఆ వినోదానికి వద్దయ్యా, ఆ ప్రదేశానికి వద్దయ్యా అని చెప్తే వినకపోతే పతనం. ఎవరైనా బ్రతికుండోళ్ళు ఉన్నారా ఈ 3 సన్నివేశాల్లో? బ్రతికి బట్టగట్టిన వాళ్ళు ఉన్నారా? క్షేమంగా ఉన్నోళ్ళు ఉన్నారా? మరి నీవు నేను ఎలా ఉంటాం? అదే హెబ్రీలు గారికి పౌలు గారు రాసిన 12వ అధ్యాయంలో చెప్పిన మాట అదే. ఏంటండి, మనుషులు చెప్పినప్పుడే వింటే నువ్వు లోబడకపోతే శిక్ష వస్తే, దేవుని వాక్యము దేవుడు చెప్తే వినకపోతే మరి ఎంత దండనకు పాత్రులవుతారు, మరి ఎంత ఉగ్రతకు పాత్రులవుతారు, మరి ఎంత శోధనకు పాత్రులవుతారు, మరి ఎంత ఇరుకు ఇబ్బందులు పడటానికి పాత్రులవుతారు అని రాయబడుతుంది. అవును కదా? మరొకసారి ఆ మాట చదవండి నాన్న. 12:25 బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరించొద్దండి, నిరాకరించకుండా చూసుకోండి. భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పుకోలేకపోతే, పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొని పోవుట మంచి నిశ్చయం కదా. ఎలా తప్పించుకుంటాం? ఏమండి, ఒక సిగ్నల్ ఉంటుంది, పోలీసు గారు అక్కడ ఉంటారు, అవునా కదా? అది దాటిపోగానే ఏం చేస్తారు, దానిలో ఏం పడుద్ది, ఫోటో తీసేస్తుంది. మనం చలానా ఉంటుంది. చాలామంది బళ్ళకి చలానాలు ఉన్నాయి. మీ బళ్ళకి చలానాలు ఉన్నాయా? మీ అందరికీ వందనాలండి. ఏమండి, మీరు ఎక్కడో చోట ఈ బండి పాత పడుద్ది, ఇంకో బండి కొనాలని వెళ్ళినప్పుడు పాత బండికి చలానాలని అప్పుడు కడితేనే వస్తుంది. మనం పారిపోతున్నాం అనుకుంటాం, కానీ ఇక మనం ఎక్కడికి పారిపోయే పరిస్థితి లేదనమాట. దానికే పనిష్మెంట్ ఉంటే, పరలోకం నుంచి వస్తున్న వాక్యపు సంబంధంగా జీవించకపోతే మనకి ఇంకెంత పనిష్మెంట్ ఉంటుంది, ఇంకెంత భయంకరమైనటువంటి ఉగ్రత ఉంటుంది, ఇంకెంత భయంకరమైనటువంటి తీర్పు ఉంటుంది. కనుక గుర్తుపెట్టుకోనండి, చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోనండి. మీ అందరికీ వందనాలు. యెహోవా మీకు తోడైండునుగాక, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈ ముగ్గురులో బాగుపడినోళ్ళు, బతికినోళ్ళు ఉన్నారా? లేకపోగా ఆ కుటుంబానికి, ఆ సమాజానికి, ఆ దేశానికి, ఆ గోత్రానికి మొత్తానికి నిప్పులు పెట్టేశారనమాట. అర్థమైంది? ఒక కలంకముగా జీవించారనమాట. ప్రియ యవనస్తుడా, యవనురాలా, లేక నీవు పెద్దవో చిన్నవి ఎవరైనా సరే, చెప్పినప్పుడు వినడము, లోబడము నేర్చుకో. ఇంకా నీవు మరణం దాకా వెళ్ళకముందే ఈ వర్తమానం నీకు చేరుతుంది. ఆమేన్. నీవు నష్టపడకముందే, నీ కడుపులో బల్లెము దిగక ముందే, దుర్దినాలు రాకముందే, వీటి యందు సంతోషం లేదని చెప్పు సంవత్సరాలు రాకముందే ఈ వర్తమానం నీ చెవి కనబడుతుంది. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగుద్ది లోబడితే. లేకపోతే నీ అంత భయంకరమైనటువంటి దురదృష్టవంతుడు, అభాగ్యుడు, దౌర్భాగ్యురాలు ఇంకెవ్వరూ లేరని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇది వాక్య సత్యము. ఎలా తప్పించుకుంటాం? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడలా
మనము ఎలాగూ తప్పించుకుంటాము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమామూర్తివైన ప్రభువా, నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నాయన, నిజమే ఈ తరము వారు నాయన తండ్రి చెప్పినను వినని పరిస్థితులలో ఉంటున్నారు నాయన. దయచేసి ప్రభువా ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి నాయన. మనుషుల నిబంధనలను మీరితేనే పనిష్మెంట్లు ఉంటుంటే, నీవు చెప్పిన మాటకు తండ్రి నాయన, నీ వాక్యానుసారముగా దైవజనుడు చెప్పుతున్న మాటలకు వినకపోతే ఆ దండనను ఎట్లా తప్పించుకొనగలరు? దాని నుండి ఎలా విడుదల పొందగలరు? ప్రభువా ఒక్కసారి మేమందరము ఆలోచన చేసుకునడానికి, మొదటిగా నేనెవరైనా దేవుని పిల్లలు చెప్తున్నప్పుడు నాయనా ఇదిగో తండ్రి వినకపోతే నన్ను జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. ఉగ్రతకు దగ్గరకు వెళ్ళకముందే ప్రభువా, మరణము దగ్గరకు వెళ్ళకముందే ప్రభువా, నిన్నెరుగునట్లుగా కృప చూపించి మీ సాక్షులుగా ఉండుటకు సహాయం చేయమని, లోబడే మనసు దయచేయమని, ఉగ్రత కొరకు కాదు నాయనా తండ్రి నా ప్రభువా, మేము బాగుపడటం నీకు ఇష్టము నాయన, అందుకే సృష్టించావు. అక్కడ దాకా వెళ్తున్నామంటే తిరుగుబాటు, నే చెప్పినా వినకపోయేటువంటి మనస్తత్వం నా తండ్రి జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని, భయంకరమైన తిరుగుబాటు స్వభావం నుండి విడిపించమని యేసు నామమున నడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వందనాలు. పాదదీపము. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డమ్మముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ఆమెన్, ఆమెన్. మీకు శుభమగుగాక.